సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో సిఐటియు నిర్వహిస్తున్న ఓపెన్ బ్యాలెట్ ఉద్యమం రెండవ రోజైన శుక్రవారం కూడా విజయవంతంగా కొనసాగింది. CSP1 GDK లెవెనింగ్ క్లైన్ పై నిర్వహించిన కార్యక్రమంలో కార్మికులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సొంతంటి పథకం అమలుకై సిఐటియు నిర్వహిస్తున్న ఓపెన్ బ్యాలెట్ కార్యక్రమానికి కార్మికుల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. కార్మికుల అభిప్రాయం మేరకు సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సొంతంటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సింగరేణి స్థలాలు దురాక్రమణలకు గురవుతున్నాయని, ఈ ఆక్రమణలను అరికట్టి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు 250 గజాల స్థలం కేటాయించడంతో పాటు ఇల్లు నిర్మాణానికి 30 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని సూచించారు. అలాగే సంస్థలో కాలం చెల్లిన క్వార్టర్లను కార్మికులకే కేటాయిస్తే సొంతింటి కలను నెరవేర్చినట్లు అవుతుందని చెప్పారు. యాజమాన్య అడ్డంకులను అధిగమించి ఓపెన్ బ్యాలెట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు. GDK లెవెనింగ్ లైన్ CSP1 ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కార్మికులు మస్టర్ పడేటప్పుడు, అవుట్ పడి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో GDK లెవెనింగ్ లైన్లో తమ అభిప్రాయాన్ని, సొంతిళ్ళ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద 1300 ఎకరాల భూమి మిగిలి ఉంది. దాన్నంతా కూడా కార్మికులకు 250 గజాల చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో 30 లక్షల అగ్రిమెంట్ జరిగింది. సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ 30 లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో ఇండ్లేసుకొని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. అంతేకాకుండా సింగరేణిలో 40,000 మంది పైచీలకు కార్మికులు ఉంటే 50,000 పైన పైచీలకు కోటార్స్ ఉన్నాయి. ఈ కోటార్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నది. మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరతలకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కూడా ఆక్రమించుకొని గోదావరిఖని లాంటి పట్టణంలో, ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గోదావరిఖనికి చూసినప్పుడు కోటర్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ సంస్థ సింగరేణి కార్మికులు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్లనే ఉండి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ఉన్న కోటర్లకు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతోటి వేల రూపాయలు రికవరీ చేస్తున్నారు. కాబట్టి ఆ ₹1000 రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంత ఇల్లు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంకు లోన్గా పెట్టుకొని మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణిలో మిగిలిపోయిన ల్యాండ్, అలాగే మిగిలిపోయిన కోటర్స్ ఇవన్నింటినీ కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ సొంత ఇల్లు అమలయ్యే విధంగా యాజమాన్యము, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ 2 రోజులు కూడా బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమం చేపట్టినాం. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆరేపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, జంగపల్లి మల్లేష్, మంగళ శివరామరెడ్డి, పోలేటి నరేష్, జలగం సత్యనారాయణరావు, రవిప్రసాద్, మునుకొంట్ల రామన్న, గాన్ల రమేష్, మహేందర్ రాజు, రమేష్, మామిడి మల్లయ్య, రవీందర్ రెడ్డి, పెద్దపల్లి చంద్రశేఖర్, ముల్కల శ్రీకాంత్, కొమ్మ రమేష్, కర్మచలం రాకేష్ తదితరులు పాల్గొన్నారు.